కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాల రాజంపేటలో స్వతంత్ర పార్టీ అభ్యర్థి మర్రిపాడు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. రాజంపేట దళిత బిడ్డనైన తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. దళితులకు, బీసీలకు వివిధ రకాల కులాల కార్పొరేషన్లను పెట్టి చేసింది మాత్రం శూన్యమని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం అంటూ బస్సు యాత్రలు పెట్టి 100 కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. 2019 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ 99.9% అమలు చేశామని గొప్పలు చెబుతోంది. దళితులకు, బీసీలకు వివిధ రకాల కులాల కార్పొరేషన్లు పెట్టింది. నిధులు మాత్రం శూన్యం. సామాజిక న్యాయం అంటూ బస్సు యాత్రలు పెట్టి ఉదరగొడుతున్నారు. మరి రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వ్డ్ స్థానాలు కాకుండా ఎస్సీ ఎస్టీలకు సీట్లు ఇచ్చారా అంటే ఇవ్వరు. రాష్ట్రంలో రాజ్యాధికారం 2 కుటుంబాల మధ్య నడుస్తుంది. 2 ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు కలిపి 2 కుటుంబాలు శాసిస్తున్నాయి. రాష్ట్రంలో 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రం కుక్క బిస్కెట్ లాగా చిన్న చిన్న పదవులు ఇస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్న పరిశ్రమలు పారిపోయాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి నత్తనడకన సాగుతుంది. దళితులపై దమనకాండ పేట్రేగుతుంది. బటన్ నొక్కుడు తప్ప ఉపాధి అవకాశాలు ఏమాత్రం లేవు. 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మేధావులారా ఆలోచించండి. అభివృద్ధి స్థాపన కోసం, సామాజిక న్యాయం స్థాపించడం కోసం ప్రచార సామర్థ్యం కూడా లేని దళిత బిడ్డనైనటువంటి మర్రిపాటి శ్రీనివాసులు అను నేను రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా మీ సేవకై మీ ముందుకు వచ్చాను. వజ్రం గుర్తుపై మీ ఓటు వేయించి గెలిపించ ప్రార్థన. కడప జిల్లా కడప పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ ఉందని ఓట్లు అడుగుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు బండి జకరయ్య ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేయకుండా ఓటు ఎలా అడుగుతారు బ్రదర్ అనిల్ కుమార్ అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ నుంచి వచ్చి క్రైస్తవులు అందరూ కాంగ్రెస్కి ఓటు వేయమని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈరోజు నిన్నటి దినంలా మొన్నటి దినంలా అనిల్ కుమార్ గారు క్రిస్టియన్ అంతా మొత్తం క్రిస్టియన్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా అని అంటున్నాడు. మరి ఎందుకు వేయాలా, దేనికి వేయాలా? అయ్యా అనిల్ కుమార్ గారు, మీరు క్రిస్టియన్ అంటే ఏమనుకుంటున్నావు? క్రిస్టియన్ అంతా వెయ్యాలి అని నువ్వు అడుగుతున్నావు. నీ ఏ హక్కుతో అడుగుతున్నావు? నువ్వేమన్నా తెలంగాణ నుండి వచ్చి గతంలో కరోనా వచ్చినప్పుడు కడప జిల్లాలో ఏ యొక్క క్రిస్టియన్ ఇంటికి పోయి నువ్వు అయ్యా మీకు ఎలా ఉంది, ఏమి జరుగుతున్న ఈ యొక్క కరోనా టైంలో మీ ఇంట్లో ఏమైంది, ఎవరికన్నా ఏదైనా వచ్చినాయా, కరోనా వచ్చిందా, అది ఎవరికన్నా హెల్ప్ చేసావా, ఏ హక్కుతో అడుగుతున్నావు? తెలంగాణను విడగొట్టేటప్పుడు, తెలంగాణ ఆంధ్రాను కాంగ్రెస్ పార్టీ విడగొట్టేటప్పుడు మీరేమన్నా ఇక్కడ ఆంధ్రాను తెలంగాణను విడగొట్టద్దు అని నువ్వేమన్నా తెలంగాణ నుండి మాట్లాడినావా? మాట్లాడకపోను ఈరోజు క్రిస్టియన్ అంతా కాంగ్రెస్కు పోయాలని నువ్వు అడగడము చాలా తప్పు. కాబట్టి మీకు తెలంగాణ నుండి వచ్చి ఆంధ్రాకు వచ్చి కాంగ్రెస్కి ఓటు వేయమని అడగడం నీకు అర్హత లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు. అందుకు కాబట్టి నువ్వు మానుకో. ఇప్పుడు చర్చిల కాడికి పోయి చర్చిల కాడ లోకాయత్తుగా ఒప్పుకొని నువ్వు చేయడము మంచి పద్ధతి కాదు. నువ్వు క్లియర్గా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైనావు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి తెలుగుదేశం పార్టీతో ప్రతి క్యాండిడేట్ పైన డబ్బులు, కాంగ్రెస్ క్యాండిడేట్ పైన డబ్బులు తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎవరికి ఓట్లు వస్తాయో ఎవరికి ఓట్లు రావని మీరు చూసి ఆ క్యాండిడేట్కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించి మీరు డబ్బులు వసూలు చేసుకున్న అనిల్ కుమార్, ఈరోజు నువ్వు క్రిస్టియన్ అంతా ఓట్లు వేయండి కాంగ్రెస్ కానీ అడగడం నువ్వు చాలా తప్పు. అందుకు కాబట్టి నువ్వు అడగద్దు. నువ్వు తెలంగాణ నుండి వచ్చి ఇక్కడ క్యాన్వాస్ చేస్తుంటే ఆంధ్ర ప్రజలు, దాంట్లో కడప ప్రజలు ఎర్రోళ్ళు ఏమన్నా తెలియనోళ్ళ క్రిస్టియను అంటే క్రిస్టియను గొర్రెలు అనుకుంటున్నావా? ఏమనుకుంటాడో
నీవు ఒక బ్రాహ్మణువి. మీ బ్రాహ్మణులే క్రిస్టియన్లు పక్కన పెట్టి ఎస్టీలను పక్కన పెట్టింది మీరే. ఈ బొద్దు సర్వనాశనం చేసింది మీరే. ఈ బొద్దు వైఎస్ఆర్ పార్టీకి వేయొద్దు, క్రిస్టియన్ అంతా కాంగ్రెస్ బెండ్ అని నువ్వు అడుగుతున్నావు. ఏ హక్కు లేవు నువ్వు. అందుకు కాబట్టి అనిల్ కుమార్ గారు ఇంతటితో మీరు ఆగితే బాగుంటుంది. లేకుంటే క్రిస్టియన్ అంతా తిరగమల్లి నిన్ను ఈ యొక్క కడప జిల్లా నుండి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుందని నేను హెచ్చరిస్తున్నాను. మాల ప్రజా సంఘాల జేఏసీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటుందని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశంలో అధికారంలో ఉంటే దళిత బలహీన వర్గాలకు మరింత మేలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య, అదేవిధంగా మనిషి గారు వర్కింగ్ చైర్మన్ గురువుల వెంకటేష్ గారు, రమేష్ రైతు సింగ్ గారు అంతా సంఘాల జేఏసీ మాట్లాడుకుని ఏకీకృతంగా సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ ఏంటంటే ఉన్న రిజర్వేషన్నే తీసేస్తుంది. రిజర్వేషన్ తీసేస్తానే అన్నారు. ఆ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి. రాజ్యాంగానే మారుతాను. రాజ్యాంగం ఉండగానే మేము ఇంత ఉన్నాం. రాజ్యాంగం మార్చినాక ఎవరి తరం అవుతుంది, ఎవరు కాపాడలేరు మమ్మల్ని. అందు గురించనే బీజేపీ ఎవరు ఇట్లా అనుకోం బాగలేదు, మేము సరిలేదు. ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చడానికి ఎవరి తరం అవుతుందయా. అందు గురించి మేము రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మేము ఉద్యమాలు చేయాలి. బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ కోటేయాలని మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఏది 3 ఎకరాల భూమిని ఇస్తారు, 3 ఎకరాల భూమి పేరే అయింది. అదేవిధంగా దళిత బంధు అన్నారు. అలా పార్టీలో ఉన్న వాళ్ళు 100కు 4% ఒక్కరికి ఇచ్చింది ఏమో పోతుంది దళిత బంధు. ఏసీ కార్పొరేషన్ లోన్లు లేదు, ఏసీ కార్పొరేషన్ లోన్ తీసేయండి. సప్లాన్ నిధులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సప్లాన్ నిధులు కూడా మంచిగా జాగ్రత్త కమిటీ కాపాడిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని కూడా మీకు మనం చెప్తున్నాం. అందు గురించని రేవంత్ రెడ్డి గారు వచ్చిన కానుంటి మంచి పనులు చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన మాట తప్పడు. 5 మేనిఫెస్టోలో పెట్టి 5 తీర్మానం చేసిన ఘనత కాంగ్రెస్ గారు కూడా మీకు మనం చెప్తున్నాం. అందు గురించని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపించాలని మేము మనం చేస్తున్నాము.